నా పేరు వెంకట కార్తిక్. మాది ఇక్కడ తిరుపతి లోకల్. నాకు స్క్వింట్ ప్రాబ్లం అనేది చాలా ఇయర్స్గా ఉంది. ఒక 2012 ఆ టైంలో తెలిసి వచ్చింది. అప్పుడు అంతగా బేసిక్ ఎక్సర్సైజెస్ చెప్పారు కానీ సర్జరీ గురించి అంతగా అవగాహన లేదు. ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చి 6 years గా ఐ చెకప్ చేయించుకోలేదని ఇక్కడ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్కి వచ్చి పవర్ ఇంక్రీజ్ అయిందా లేదా అది చెక్ చేయించుకొని స్క్వింట్ ట్రబుల్ గురించి కూడా చెప్పాము. స్పెషలిస్ట్ డాక్టర్ శృతి సలహా వరకు స్క్వింట్ సర్జరీ చేసుకుంటే మంచిది, ఎస్పెషల్లీ 3D విజన్ ఇంకా డెప్త్ పర్సెప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది చేసుకుంటే అని చెప్పారు. సో వాళ్ళ సజెషన్ మేరకు సర్జరీ కూడా చేయడం బెటర్ అని డిసైడ్ అయ్యి, నాకు తెలిసినంత వరకు లెఫ్ట్ ఐ మాత్రమే స్క్వింట్ ఉందని నేను అనుకునేవాడిని. బోత్ ఐస్ ఉందని చెప్పారు. సో బోత్ ఐస్ కి సర్జరీ జరిగింది అండ్ చాలా తక్కువ టైంలోనే రికవరీ కూడా చాలా స్పీడ్ గానే జరిగింది. సర్జరీ త్రూఅవుట్ ఆపరేషన్ థియేటర్ లో సర్జరీ జరిగే టైంలో కూడా డాక్టర్స్ ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉందా, ప్రాబ్లం ఉందా, పెయిన్ ఉందా, ఎవ్రీ ఫ్యూ మినిట్స్ కి అడుగుతూ ఫ్రెండ్లీగా చాలా త్వరగానే సర్జరీ జరిగినట్లు అనిపించింది నాకు. సర్జరీ తర్వాత ఏమేమి పాటించాలి అండ్ మెడిసిన్స్ కూడా ఇచ్చారు. 10 days అవుతుంది సర్జరీ అయ్యి. నాకు లెఫ్ట్ ఐ ఎస్పెషల్లీ స్క్వింట్ ప్రాబ్లం అనేది ఇప్పుడు టోటల్ గా లేదు. విజన్ వైజ్ కూడా నాకు వాళ్ళు చెప్పిన డెప్త్ పర్సెప్షన్ అండ్ 3D విజన్ ఏదైతే ఉందో నేను బాగా చూడగలుగుతున్నాను. ఎస్పెషల్లీ నాకు డ్రైవింగ్ లో ప్రాబ్లం వచ్చేటట్లు నేను ఇంతకు ముందు, ఎందుకంటే స్క్వింట్ వలన డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది ముందుకు వచ్చి సూపర్ ఇంపోజ్ అయ్యేటట్లు అనిపించేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు. సో ఇప్పుడు ఫాలో అప్ లో కూడా ఏమేమి పాటించాలి, ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా 10 to 15 days ఏమేమి మెడిసిన్స్ వాడాలి అనేది కూడా చెప్పారు. ఒకవేళ గ్లాసెస్ కూడా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు, దీనికి తగినట్లుగా సూచన కూడా ఇచ్చారు. స్టాఫ్ అండ్ హాస్పిటాలిటీ వైజ్ కూడా సర్జరీ అయిన తర్వాత కూడా రూమ్ ఇచ్చారు. అక్కడ ఏమేమి ఫాలో చేయాలనేది కూడా క్లియర్ గా చెప్పారు డాక్టర్స్ అండ్ స్టాఫ్ కూడా. యాక్చువల్గా ఈ హాస్పిటల్ గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తెలుసుకున్నాను. మా ఫాదర్ అండ్ మదర్ కూడా ఇక్కడ చూపించుకున్నారు రీసెంట్ గా. వాళ్ళు చెప్పిన సలహాతోనే ఇక్కడ డాక్టర్స్ బాగా చూస్తున్నారు, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయని నేను కూడా ఇక్కడే చూపించుకున్నామని ఇక్కడికే వచ్చాం. ఎక్విప్మెంట్ వైజ్ అండ్ ఇంటీరియర్ వైజ్ కూడా అన్ని సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు. స్క్వింట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ రికమెండ్ అమెరికన్ లేజర్ అండ్ హాస్పిటల్. ఇక్కడ డాక్టర్స్ స్క్వింట్ కి ఏమేమి ఫాలో చేయాలి చెప్పి ఆ తర్వాత సర్జరీ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డాక్టర్ శృతి గారు నాకు త్రూఅవుట్ ద ప్రాసెస్, ఈవెన్ ఆపరేషన్ థియేటర్ లో కూడా ఏం చేస్తున్నాము, పెయిన్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా క్లియర్ గా వివరించారు. డెఫినెట్లీ ఐ థ్యాంక్ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ స్క్వింట్ ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాను.